దేవునికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. నా సాక్ష్యం ఏమనగా అంటే మాది శాలిగౌరవ మండలం, నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం మాది ఆకారం. నేను అక్కడ ఊళ్ళోనే మామూలు చర్చికి వెళ్తుంటాం. మామూలు చేసే పని కూలినాలి పనులు చేసుకుంటాం. ఒకరోజు నెకరికల్ పనికి పోయి వస్తుంటే డాడీ ప్రార్థన వినుకుంటూ ఆటోలో వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత 7:30 అట్లా అవుతుంది. తాగుబోతులు ఎవరైనా సరే ఒకసారి ఏకీభవిస్తే మీ తాగుడు అనేది మానిపోతారు మీరు అని చెప్పారు. అప్పటికి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. 3 days అవుతుంది. నేను రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకొని కూడా దేవునికి విరోధముగా తాగుట్లోనే జీవిస్తున్నాను. ఆ రోజు డాడీ ప్రార్థన చేశాడు, నా అంతలో నేను పడిపోయి మళ్ళీ తిరిగి లేచాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తాగుడు అనేది ముందల ఎవరు ఎంతమంది కూర్చొని తాగినా దాని మీదకి అట్లా చూసినా కానీ దాని మీదకి అసలు తాగుడు అనేది నాకు అనేది వస్తలేదు, ఆలోచన వస్తలేదు. ఇప్పుడు నేను ఒక 20 years తాగినట్ల తాగుడు చిన్న తాగుడు కాదు. తాగినేమంటే టైం అయిపోయినా డోర్లు కొట్టి లేపేది. షాపులలోకి పోయి వాళ్ళు లేకపోతే మా అమ్మని కాలు మొక్కితే లేచి మాకు ఒక 90 ఇవ్వండి అట్లా బతిలాడి. ఎన్ని సంవత్సరాలుగా తాగేవారు? 20 years. 20 years నుంచి 20 years కంటిన్యూస్గా తాగేవారు. కంటిన్యూస్గా. మరి ఎలా మానుకున్నారు మీరు? డాడీ ప్రార్థన ద్వారా. ఎక్కడ అంటే బెల్లంపల్లికి వచ్చారా? బెల్లంపల్లికి 50 దినాల ఉపవాస ప్రార్థనలో లాస్ట్ డేస్ వచ్చాము. లాస్ట్ డే వచ్చారు. లాస్ట్ 3 days వచ్చారు. 3 days వచ్చాము. అది ముగించుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ కంటిన్యూషన్ చేశాను. ఇంటికి వచ్చినాక కూడా మీరు తాగారు? మళ్ళీ కంటిన్యూషన్ చేశాను. మరలా ఎలా మానుకున్నారు? అంతకుముందు ఉపవాస ప్రార్థనలు 40 రోజులు ఉన్నాను. ఉపవాస ప్రార్థనలు ఉన్నాను. అయిపోయిన తెల్లారే షాప్ చూశాను. మళ్ళీ అయిపోయిన తెల్లారు మళ్ళీ షాప్కి పోయాను. మొన్న ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయ్యి 2 days అయింది. 2 to 3 days అయింది. డాడీ ప్రార్థన చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ తాగలేదు. ఇంకా మళ్ళీ తాగుడు కాదా, దాన్ని చూసినా ముందర కూర్చొని ఇంకోవాలని దాయినా మీకు దాని వైపు వామిటింగ్ లాగా వస్తుంది. దాని వైపే నాకు అసలు ఆశ లేదు. మరి అసలు అంత కార్యం ఎలా జరిగింది మీ జీవితంలో? నా జీవితంలో నా తండ్రి చేసిండు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేసిండు. మీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దైవ సేవకులు ప్రార్థించగా చాలా వరకు నాకు చేసిన కార్యాలు ఆయన చాలా మేలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలా ఉన్నారండి? సిగరెట్ అలవాటు ఉండే, సిగరెట్ కూడా తాగేవారు. తమ్మాకు అలవాటు ఉండే, పాన్ అలవాటు ఉండే, ప్రతి ఒక్క అలవాటు, అన్ని అలవాట్లు ఉండే. ఇవాళ ఏ అలవాటు అనేది నాకు లేదు. మొత్తానికి పూర్తి సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంతకుముందు ఎలా ఉండేది? తాగినప్పుడు అవన్నీ వేసుకున్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు చూస్తే ఆ లోకం వేరు. కానీ ఇప్పుడు అంతా సంతోషంగా, చాలా పరలోక ఆనందం. ఇప్పుడు మొత్తం చాలా. ఇప్పుడు మీ కుటుంబంలో ఏమంటున్నారు? మానేశారు కదా, సంతోషంగా ఉన్నారు అందరూ? మా కుటుంబం కన్నా నన్ను లైవ్ గా చూసిన వాళ్ళు మీ ఏరియాలో నిన్ను చూసారు తాగిన, నన్ను లైవ్ గా చూసిన వాళ్ళు నన్నే నమ్ముతలేరు. అసలు నమ్మట్లే ఎలా మానుకున్నావని. అసలు నువ్వేనా ఎంకన్నంటే అడిగారా నిన్ను? ఎలా మానుకున్నావని అడిగారు. ఏం చెప్పారు? నా తండ్రి చిత్తం అని చెప్పి దేవుడు కార్యం చేశాడని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడదామండి. చూసారండి ఎంత గొప్ప సాక్ష్యము. 20 సంవత్సరాలుగా బ్రదర్ తాగేవాడు అంట. అన్ని అలవాట్లు, సిగరెట్, గుట్కా, పానం లేని అలవాటు లేదు. అది నైట్ డోర్లు కూడా కొట్టి అని చెప్తున్నాడు కదండి, నాకు తప్పకుండా నాకు మందు కావాలి అని అడిగేవాడంట. అలాంటి స్థితిలో దైవ సేవకులు ప్రార్థించినప్పుడు దేవుడు తనను విడిపించాడు. ఇప్పుడు తన కుటుంబంతో సంతోషంగా తన ఉన్న ఏరియాలో కూడా ఒక సాక్షిగా తనను అడుగుతున్నారంట. ప్రైజ్ ది లార్డ్. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ దగ్గర హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 అద్భుతమైన ఆరాధనలు, శక్తి కలిగిన వర్తమానాలు, దేవుని బలమైనటువంటి ప్రార్థన శక్తి. అందరూ కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి.